ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18th February 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇంటింటికి తండ్రి సందేశాన్ని ఇవ్వటం మీ బాధ్యత. ఎటువంటి పరిస్థితుల్లోనైనా యుక్తి రచించి ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇవ్వండి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ ఒక్క విషయంలో ఆసక్తి ఉండాలి? జవాబు: కొత్త కొత్త పాయింట్లు ఏవైతే వెలువడతాయో వాటిని తమ వద్ద నోట్ చేసుకునే ఆసక్తి ఉండాలి. ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తు ఉండటం కష్టం. నోట్స్ రాసుకొని తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. అలాగని రాసుకొని ఆ కాపీని అలాగే ఉంచుకోరాదు, ఉపయోగించాలి. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ రాసుకునే ఆసక్తి చాలా ఉంటుంది. పాట: లక్షలను జమ చేసుకునేవారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. ఆత్మీక పిల్లల్లారా అను మాట ఒక్క తండ్రి మాత్రమే అనగలరు. ఆత్మీక తండ్రి తప్ప ఎప్పుడూ ఎవరిని ఆత్మీక పిల్లల్లారా అని సంబోధించలేరు. ఆత్మలందరి తండ్రి ఒక్కరేనని, మనమంతా సోదరులమని పిల్లలకు తెలుసు. సోదరత్వము అని కూడా గానం చేస్తారు. అయినా మాయా ప్రవేశత వల్ల పరమాత్ముని సర్వవ్యాపి అని అంటారు. అప్పుడు ఫాదర్హుడ్ అవుతుంది కదా. రావణరాజ్యం పాత ప్రపంచంలోనే ఉంటుంది. కొత్త ప్రపంచం రామరాజ్యం లేక ఈశ్వర్య రాజ్యం అని అనబడుతుంది. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈశ్వర్య రాజ్యం, అసురీ రాజ్యం అను రెండు రాజ్యంలు ఉన్నాయి. కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం. కొత్త ప్రపంచాన్ని తప్పకుండా తండ్రే రచించి ఉంటారు. ఈ ప్రపంచంలోని మనుషులు కొత్త ప్రపంచం, పాత ప్రపంచం అనగా ఏమిటో కూడా అర్థం చేసుకోలేరు. అనగా వారికేమీ తెలియదు. మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. అవివేకులుగా ఉండేవారు. కొత్త సుఖమయ ప్రపంచం ఎవరు స్థాపన చేస్తారు? మళ్ళీ పాత ప్రపంచంలో దుఃఖం ఎందుకు ఉంటుంది? స్వర్గం నుండి నరకంగా ఎలా అవుతుంది? ఈ విషయాలు ఎవరికీ తెలియదు. ఈ విషయాలు అర్థం చేసుకునేది మనుషులే కదా. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి కనుక ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం తప్పకుండా ఉండేది. అయితే అది ఈ సమయంలో లేదు. ఇది ప్రజలపై ప్రజారాజ్యం. తండ్రి భారతదేశంలోనే వస్తారు. శివబాబా భారతదేశంలో వచ్చి ఏం చేస్తారో మనుషులకు తెలియదు. తమ ధర్మంనే మర్చిపోయారు. ఇప్పుడు మీరు త్రిమూర్తి పరిచయము, శివబాబా పరిచయము ఇవ్వాలి. బ్రహ్మదేవత, విష్ణు దేవత, శంకర్ దేవత అని అంటారు. తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు. కనుక పిల్లలైన మీరు త్రిమూర్తి శివుని పరిచయాన్నే అందరికీ ఇవ్వాలి. ఈ విధంగా సర్వీస్ చేయాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తండ్రి పరిచయం అందరికీ లభించినట్లయితే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మనమిప్పుడు వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇంకా చాలా మంచి వారసత్వంను తీసుకోవాలి. ఇంటింట్లో తండ్రి సందేశాన్ని ఇచ్చే బాధ్యత మనపై ఉంది. వాస్తవంలో సందేశకులు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి తన పరిచయాన్ని మీకు ఇస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి తెలిపిన జ్ఞానంను ఇవ్వాలి. ముఖ్యమైన వారు త్రిమూర్తి శివ. దీన్నే కోట్ ఆఫ్ ఆర్మ్స్గా కూడా తయారు చేశారు. ప్రభుత్వానికి దీని యథార్థమైన అర్థం తెలియదు. అందులో రాట్నం వలె చక్రాన్ని కూడా చూపారు. అందులో సత్యమేవ జయితే అని కూడా రాశారు. దీనికి అర్థమే రాదు. ఇది సంస్కృత శబ్దం. ఇప్పుడు తండ్రి సత్యమైన వారు ఏం అర్థం చేస్తారో దాని ద్వారా పూర్తి విశ్వంపై మీకు విషయం కలుగుతుంది. తండ్రి చెప్తారు, నేను సత్యం చెప్తున్నాను. మీరు ఈ చదువు ద్వారా సత్యమైన సత్యనారాయణునిగా అవ్వగలరు. వారు ఏమేమో అర్థాలు వెలికి తెస్తారు. అది కూడా వారిని అడగాలి. తండ్రి అనేక ప్రకారాలుగా అర్థం చేయిస్తారు. ఎక్కడెక్కడ మేళాలు జరుగుతాయో అక్కడ నదీ తీరాలకు కూడా వెళ్ళి అర్థం చేయించండి.
పతిత పావని గంగా అయినేందుకు వీలులేదు. నదులు సాగరం నుండి వెలువడతాయి. అది నీటి సాగరం. దీని ద్వారా నీటి నదులు వెలువడతాయి. జ్ఞానసాగరం నుండి జ్ఞాన నదులు వెలువడతాయి. మాతలైన మీకిప్పుడు జ్ఞానముంది. గోముఖంకు వెళ్తారు. దాని నోటి నుండి నీరు వెలువడుతుంది. ఇది గంగాచలమని భావిస్తారు. ఇక్కడ గంగాచలం ఎక్కడి నుండి వస్తుంది అని విద్యావంతులైన మనుషులు కూడా అర్థం చేసుకోరు. బాణం వేశారు, గంగా వెలికి వచ్చిందని శాస్త్రాల్లో ఉంది. ఇప్పుడివి జ్ఞాన మాటలు. అర్జునుడు బాణం వేశాడు, గంగా వెలువడింది. ఇవన్నీ జరగని విషయాలు. ఎంతో దూరంగా తీర్థస్థానాలకు వెళ్తారు. శంకరుణ్ణి జటాచుటం నుండి గంగ వెలువడిందని, దానిలో స్నానం చేయటం వలన మనుషులు దేవతలుగా అవుతారని అంటారు. మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇది కూడా దేవకన్యల ఉదాహరణే కదా. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. అందుకే బాబా ఈ చిత్రాలను తయారు చేయించారు. త్రిమూర్తి శివుని చిత్రంలో పూర్తి జ్ఞానమంతా ఉంది. వారి త్రిమూర్తి చిత్రంలో జ్ఞానాన్ని ఇచ్చే శివుని చిత్రం మాత్రం లేదు. జ్ఞానాన్ని తీసుకునే వారి చిత్రం ఉంది. ఇప్పుడు మీరు త్రిమూర్తి శివుని చిత్రం చూపించి అర్థం చేయిస్తారు. చిత్రం పైభాగంలో జ్ఞానాన్ని ఇచ్చేవారు ఉన్నారు. బ్రహ్మకు వారి ద్వారా జ్ఞానం లభిస్తుంది. తర్వాత బ్రహ్మ దానిని వ్యాపింపచేస్తారు. దీనికి ఈశ్వరుని ధర్మస్థాపన సంస్థ అని అంటారు. ఈ దేవీ దేవతా ధర్మం చాలా సుఖంనిచ్చేది. పిల్లలైన మీరు మీ సత్యధర్మం ఏదో గుర్తించారు. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని మీకు తెలుసు. మీరు ఎంతో సంతోషిస్తారు. తండ్రి చెప్తారు, మీ సంతోషానికి హద్దులు ఉండరాదు. ఎందుకంటే మిమ్మల్ని చదివించేవారు స్వయం భగవంతుడు. భగవంతుడు నిరాకార శివుడు, శ్రీకృష్ణుడు కాదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. సర్వుల సద్గతి దాత ఒక్కరే. సద్గతి అని సత్యుగాన్ని అంటారు. దుర్గతి అని కల్యుగాన్ని అంటారు. కొత్త ప్రపంచాన్ని కొత్తదని, పాత ప్రపంచాన్ని పాతదే అని అంటారు. ఇప్పుడు ప్రపంచం పాతదిగా అయ్యేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు అవుతుంది అని మనుషులు అనుకుంటారు. ఎంత తికమక పడి ఉన్నారు. తండ్రి తప్ప ఈ విషయాలను వేరెవ్వరూ అర్థం చేయించలేరు. బాబా చెప్తారు, నేను పిల్లలైన మీకు రాజ్యభాగ్యాన్నిచ్చి మిగిలిన అందరినీ ఇంటికి తీసుకెళ్తాను. ఎవరు నా మతంను అనుసరిస్తారో వారు దేవతలుగా అవుతారు. ఈ మాటలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కొత్తవారెవ్వరూ అర్థం చేసుకోలేరు. తోటను వేసి తయారు చేయటం తోటమాలురైన మీ కర్తవ్యం. తోట యజమాని ఆదేశం ఇస్తారు. బాబా కొత్తవారిని కలిసి జ్ఞానంనివ్వరు. ఈ పని తోటమాలులైన మీది. బాబా కలకత్తాకు వెళ్ళారనుకోండి, మేము ఫలానా ఆఫీసర్ను, ఫలానా మిత్రులను బాబా వద్దకు తీసుకెళ్లాలని పిల్లలు భావిస్తారు. కానీ బాబా చెప్తారు, వారు ఏమీ అర్థం చేసుకోలేరు. బుద్ధిహీనులని ఎదురుగా కూర్చోపెట్టినట్లు అవుతుంది. కనుక కొత్త వారిని ఎప్పుడూ బాబా ముందుకు తీసుకురాకండి అని బాబా చెప్తారు. ఈ పని మీది, తోట యజమానిది కాదు. తోటను వేయటం మాలి పని. ఇలా చెయ్యండి అని తండ్రి ఆదేశాలను ఇస్తారు. అందువలన బాబా ఎప్పుడూ కొత్త వారిని కలవరు. కానీ ఎక్కడైనా అతిథులుగా ఇంటికి వచ్చినప్పుడు దర్శనం చేసుకోవాలని అంటారు. మీరు మమ్మల్ని ఎందుకు కలవనివ్వరు? శంకరాచార్యుడు మొదలైన వారి వద్దకు ఎంతమంది వెళ్తారు? ఈ రోజుల్లో శంకరాచార్యునికి గొప్ప స్థానం ఉంది. విద్యావంతులైన వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు కదా. ట్రస్టీలోని వారిని ఎవరినైనా గద్దెపై కూర్చోపెడతారు. అందరికీ తమ తమ మతాలున్నాయి. నేను కల్పకల్పం ఈ పాత తనువులో వస్తానని తండ్రి స్వయంగా వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు. ఇతనికి కూడా తన జన్మల గురించి తెలియదు. శాస్త్రాల్లో కల్పమాయు లక్షల సంవత్సరాలని చెప్పేశారు. మనుషులు ఇన్ని జన్మలు తీసుకోరు. జంతువులు మొదలైన యోనులను కూడా చేర్చుకుని 84 లక్షలుగా చేసేశారు. మనుషులు ఏం వింటారో దానినంతా సత్యం సత్యం అని అంటూ ఉంటారు. శాస్త్రాల్లో ఉన్నదంతా భక్తి మార్గంలోని విషయాలు. కలకత్తాలో చాలా శోభాయమానమైన సుందర దేవీల మూర్తులను తయారు చేస్తారు, అలంకరిస్తారు.
మళ్ళీ వాటిని నీటిలో ముంచేస్తారు. వీరు కూడా బొమ్మల పూజ చేసే బేబీలు కదా, పూర్తి అమాయకులు. ఇది నరకమని మీకు తెలుసు. స్వర్గంలో అపారమైన సుఖం ఉండేది. ఇప్పుడు కూడా ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. అనగా ఏదో ఒక సమయంలో స్వర్గం తప్పకుండా ఉండేది. ఇప్పుడు లేదు. నరకం తర్వాత మళ్ళీ స్వర్గం తప్పకుండా వస్తుంది. ఈ విషయాలు కూడా మీకు తెలుసు. మనుషులకు కొద్దిగా కూడా తెలియదు. అందువలన కొత్తవారు బాబా ముందు కూర్చుని ఏం చేస్తారు? కనుక పూర్తి పాలన చేసేందుకు మాలి కావాలి. ఇక్కడ తోటమాలీలు కూడా చాలామంది అవసరం. మెడికల్ కాలేజ్లో ఎవరైనా కొత్తవారు వెళ్ళి కూర్చుంటే వారికి ఏమీ అర్థం కాదు. ఈ జ్ఞానం కూడా కొత్తది. తండ్రి చెప్తారు, నేను అందరినీ పావనంగా చేసేందుకు వచ్చాను. నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఈ సమయంలో అందరూ తమో ప్రధాన ఆత్మలు. అందువల్లనే ఆత్మయే పరమాత్మ అని అంటారు. అందరిలో పరమాత్మ ఉన్నారని అంటారు. తండ్రి అలాంటి వారితో కూర్చుని తల బాదుకోరు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేయటం మాలీలైన మీ పని. భక్తి రాత్రి అని, జ్ఞానము పగలు అని మీకు తెలుసు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని గాయనం కూడా చేయబడింది. ప్రజాపిత బ్రహ్మకు తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు కదా. కొందరు కొద్దిగా కూడా వివేకం లేకుండా ఇంతమంది బ్రహ్మకుమారి కుమారులు ఉన్నారు. వీరి బ్రహ్మ ఎవరు అని అడుగుతారు. అరే, ప్రజాపిత బ్రహ్మ ప్రసిద్ధమైనవారు. వారి ద్వారానే బ్రాహ్మణ ధర్మం స్థాపన అవుతుంది. బ్రహ్మ దేవతాయ నమః అని కూడా అంటారు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేసి తర్వాత దేవతలుగా చేస్తారు. ఏ కొత్త కొత్త పాయింట్లు ఏవైతే వెలువడతాయో వాటిని తమ వద్ద నోట్ చేసుకునే ఆసక్తి పిల్లలకు ఉండాలి. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారికి నోట్స్ రాసుకునే ఆసక్తి చాలా ఉంటుంది. నోట్స్ రాసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఇన్ని పాయింట్లు జ్ఞాపకం ఉండటం కష్టం. నోట్స్ రాసుకుని తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. రాసుకుని అలాగే ఆ కాపీని ఉంచుకోరాదు. కొత్త కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి. కనుక పాత పాయింట్లు కాపీలు అలాగే పడి ఉంటాయి. స్కూల్లో కూడా చదువుతూ ఉంటారు. మొదటి తరగతి పుస్తకాలు అలాగే పడి ఉంటాయి. మీరు అర్థం చేయించినప్పుడు చివర్లో మన్మనాభవ గురించి తప్పకుండా అర్థం చేయించండి. తండ్రిని, సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. ముఖ్య విషయం నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. దీనినే యోగాగ్ని అని అంటారు. భగవంతుడు జ్ఞానసాగరుడు, మనుషులు శాస్త్రాల సాగర్లు. తండ్రి ఏ శాస్త్రాలను వినిపించరు. వారు కూడా శాస్త్రాలను వినిపించినట్లయితే వారికి మనుషులకు వ్యత్యాసమేముంటుంది? తండ్రి చెప్తారు, ఈ భక్తి మార్గ శాస్త్రాల సారాన్ని నేను మీకు అర్థం చేస్తాను. ఆ మురళి మోగించేవారు పామును పట్టుకుంటారు, వాటి దంతాలు తీసేస్తారు. తండ్రి కూడా విషం తాగించటం నుండి మిమ్మల్ని ముక్తులుగా చేస్తారు. ఈ విషం ద్వారానే మనుషులు పతితులుగా అయ్యారు. వీటిని వదలండి అని తండ్రి చెప్తారు. అయినా వదలరు. తండ్రి సుందరంగా తెల్లగా తయారు చేస్తారు. అయినా పడిపోయి ముఖం నల్లగా అపవిత్రంగా చేసుకుంటారు. మిమ్మల్ని జ్ఞానచిత్తుపై కూర్చోపెట్టేందుకు తండ్రి వచ్చారు. జ్ఞానచిత్తుపై కూర్చోవటం వలన మీరు విశ్వానికి అధికారులుగా, జగచ్చితులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మేము సత్య ధర్మస్థాపనకు నిమిత్తమై ఉన్నాము. స్వయం భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని, మా దేవీ దేవతా ధర్మం చాలా సుఖం నిచ్చేదని సదా ఖుషీగా ఉండాలి. సెకండ్ పాయింట్, తోటమాలురై ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. పూర్తి పాలన ఇచ్చిన తర్వాత తండ్రి ముందుకు తీసుకురావాలి, శ్రమ పడాలి. ఈరోజు వరదానము.
పాత దేహము మరియు పాత ప్రపంచాన్ని మర్చిపోయే బాప్దాదా హృదయ సింహాసనాధికారి భవ. సంగం యుగంలోని శ్రేష్ఠ ఆత్మల స్థానమే బాప్దాదా హృదయ సింహాసనం. ఇటువంటి సింహాసనం మొత్తం కల్పంలో లభించదు. విశ్వరాజ్యం యొక్క సింహాసనం లేక స్టేట్ యొక్క రాజ్య సింహాసనం అయితే లభిస్తూనే ఉంటుంది, కానీ ఈ సింహాసనం లభించదు. ఇది ఎంత విశాలమైన సింహాసనము అంటే నడిచిన, తిరిగిన, తిన్న, నిద్రించిన సదా సింహాసనాధికారులుగానే ఉండగలరు. ఏ పిల్లలైతే సదా బాప్దాదా హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారు ఈ పాత దేహాన్ని, పాత ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటారు. దీనిని చూడకుండా ఉంటారు. స్లోగన్: హద్దులోని పేరు, గౌరవము, ప్రతిష్టల వెనుక పరిగెత్తటం అనగా నీడ వెనుక పరిగెత్తటం. అచ్చా, ఓం శాంతి.